ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన కాళ్ళు మొక్కి గడ్డాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అన్న చూరు పట్టుకొని వేలాడి మొత్తం మీద పొత్తు కుదుర్చుకున్నారు. కూటమి ఏర్పాటు చేశారు. దానితో తమ విజయావకాశాలు మెరుగుపడ్డాయని వైసీపీని ఓడించగలమని టీడీపీ నాయకులు భావించారు. జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే నిజానికి ముస్లింలను బీజేపీతో కూటమి చేసుకోవడం వల్ల ముస్లింలు దూరం అయిపోయారన్న అభిప్రాయము క్రింది స్థాయి టీడీపీ క్యాడర్లో కూడా బాగా బలంగా ఉంది. ఈ ఒక్క తప్పు డెసిషన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవటము, ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్లు కూడా లేని బీజేపీకి పొత్తు పెట్టుకోవటము, పలు పార్లమెంటు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వటము, ఆ సీట్లన్నీ కూడా వైసీపీకి గంపకొత్తగా ఇచ్చేయటమేనన్న అభిప్రాయం టీడీపీ నాయకులు కింది స్థాయి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఏ అవసరం కోసం ఈ పొత్తు పెట్టుకున్నారో కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఆయన మీద కేసులు అనేకం ఉన్నాయి. ఆ కేసులు కూడా చాలా సీరియస్, పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ కేసులు లాంటివి కూడా ఉన్నాయి. ఆయన చాలా కేసుల్లో ఇరుక్కుపోవటమే కాకుండా దొరికిపోయాడు. ఆ విషయాన్ని క్రింది స్థాయి బీజేపీ నాయకులు కాకుండా చెప్తున్నారు. వాళ్ళు మా మాట వినాల్సిందే, మేము అడిగిన సీట్లన్నీ ఇవ్వాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేశారు. సీట్లు కూడా చాలా ఉదారంగా జనసేన చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉదారంగా ఇచ్చేశారు. దీన్ని బట్టి అసలు బీజేపీకి లొంగిపోయారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల్లో ఓడిపోతే నేను బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఓడిపోయానని చెప్పుకోవడానికి కూడా అవకాశం బాగా వచ్చింది. జనసేన వారు ఏం చెప్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా అసలు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు చాలా కీలకమైన ఓటింగ్ ప్యాటర్న్, ఓటింగ్ శక్తి, ఓటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అది గుర్తించినా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు వెళ్ళాడంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ క్యాప్చరింగ్, లేకపోతే ట్యాంపరింగ్, ఈవీఎంస్, లేకపోతే ఈవీఎంలు పగలగొట్టడం, ఇలాంటివన్నీ టీడీపీ నాయకులు చాలా ఎక్కువగా చేశారని వార్తలు వస్తున్నాయి. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘము తైతెక్కలాట ఆడుతుంది. తన ఇంటెగ్రిటీని, తన నిబద్ధతని, తన స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని సృష్టించడం విఫలమైంది. అధికారుల బదిలీ విషయంలో అలాగే వ్యవహరించింది. ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ని కంట్రోల్ చేయడంలో అలాగే వ్యవహరించింది. బదిలీ చేసిన అధికారులు ఎక్కడున్నారో అక్కడే వైలెన్స్ జరగటము, వాళ్ళు కూడా నిమిత్త మాత్రలుగా ఉండటము, వైలెన్స్లో యాక్టివ్ పాత్ర వహించటము, అంటే అనంతపురం అనే చోట ఇవన్నీ జరిగాయి. అంటే ప్రజలు దీని మీద చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రజలు చాలా అనుమానంగా ఎన్నికల సంఘాన్ని చూస్తున్నారు, చాలా అనుమానంగా చంద్రబాబును చూస్తున్నారు, చాలా అనుమానంగా బీజేపీని చూస్తున్నారు. అది అలా ఉంచితే ముస్లింలు ఎంత డెసిసివ్ ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మనం చూడాల్సి ఉంది. కడపలో ముస్లిం ఓటర్లు 90,000 పైగా ఉన్నారు. కర్నూలులో ముస్లిం ఓటర్లు 85,000 ఉన్నారు. రాజాంపేటలో ముస్లింలు 70,000 మంది ఉన్నారు. నంద్యాలలో 70,000 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 30,000 మంది ఉన్నారు. కదిరిలో ముస్లింలు 60,000 మంది ఉన్నారు. నెల్లూరులో 60,000 మంది ముస్లింలు ఉన్నారు. శ్రీశైలంలో 47,000 మంది ఉన్నారు. హిందూపూర్లో 55,000 మంది ఉన్నారు. పొద్దుటూరులో 55,000 మంది ఉన్నారు. పీలేరులో 50,000 మంది ఉన్నారు. ఆదోనిలో, అనంతపురంలో అర్బన్లో 55,000 మంది ఉన్నారు. ఆదోనిలో 50,000 మంది ఉన్నారు. ఆళ్లగడ్డలో 50,000 మంది ఉన్నారు. నందికొట్కూరులో 40,000 మంది ఉన్నారు. మదనపల్లిలో 50,000 మంది ఉన్నారు. గుంతకల్లో 45,000 మంది ఉన్నారు. పొంగనూరులో 45,000 మంది ఉన్నారు. విజయవాడ పశ్చిమలో 56,000 మంది ఉన్నారు. తాటికొండలో ముస్లింలు 35,000 మంది ఉన్నారు. చిలకలూరుపేటలో 40,000 మంది ఉన్నారు. పాణ్యంలో 50,000 మంది ఉన్నారు. పలమనేరులో 45,000 మంది ఉన్నారు. బనగానిపల్లిలో 40,000 మంది ఉన్నారు. నర్సరావుపేటలో 35,000 మంది ఉన్నారు. తిరుపతిలో 40,000 మంది ఉన్నారు. నెల్లూరు రూరల్లో 45,000 మంది ఉన్నారు. గుంటూరు వెస్ట్లో
40,000 మంది ఉన్నారు. రాజంపేటలో 35,000 మంది ఉన్నారు. గురజాలలో 35,000 మంది, కోడుమూరులో 32,000 మంది, పొన్నూరులో 35,000 మంది, సత్తెనపల్లిలో 35,000 మంది, ఆత్మకూరులో 30,000 మంది, ఎమ్మిగనూరులో 32,000 మంది, కమలాపురంలో 70,000 మంది, గిద్దలూరులో 30,000 మంది, పెనమలూరులో 40,000 మంది, పెదకూరపాడులో 30,000 మంది, పులివెందులలో 30,000 మంది, తంబళ్లపల్లిలో 30,000 మంది, దోన్లో 30,000 మంది, మైదుకూరులో 30,000 మంది, విజయవాడ సెంట్రల్ 30,000 మంది, నందిగామలో 22,000 మంది, కొవ్వూరులో 32,000 మంది, మంగళగిరిలో 32,000 మంది, జమ్మలమడుగులో 30,000 మంది, ఒంగోలులో 22,000 మంది, మచిలీపట్నంలో 40,000 మంది, ఏలూరులో 22,000 మంది, పర్చూరులో 22,000 మంది, పెనుగండలో 21,000 మంది, రాయదుర్గంలో 21,000 మంది, చంద్రగిరిలో 25,000 మంది, ధర్మవరంలో 22,000 మంది, ఉదయగిరిలో 22,000 మంది, రాయచోటిలో 10,000 మంది, గన్నవరంలో రాయచోటిలో 1,00,000 మంది, గన్నవరంలో 35,000 మంది, గుడివాడలో 33,000 మంది, విశాఖపట్నంలో 35,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల సంఖ్య పరిశీలిస్తే వీరిలో గతంలో 70-60% వైసీపీకి వస్తే 30-40% టీడీపీకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంపగుత్తగా ముస్లింలు వైసీపీకి ఓటు వేయటం, క్రిస్టియన్లు ఓటు వేయటము, ఇతర బీసీ వర్గాలు వీళ్ళందరూ ఓటు వేయటం వల్ల వైసీపీకి ఘన విజయం తథ్యమని చెప్తున్నారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనే ఒక టాక్టికల్ ఎర్రర్ చంద్రబాబు ఎందుకు చేశాడో ఆయన రాజకీయంగా అజ్ఞాని కాదు. ఆయన చేయడానికి ఆయన ఏర్పాట్లు ఆయనకు ఉంటాయి, ఆయన అవసరాలు ఆయనకు ఉంటాయి. ఈ ఎన్నికల్లో ఎటూ గెలవను కాబట్టి కనీసం బీజేపీతో మైత్రి అన్న ఉంటే కేంద్రంలో పనులు చేసుకోవచ్చు, కేంద్రంలో తన తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవచ్చు, జైలుకు వెళ్లకుండా ఉండవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసే ఉంటాడు. ఏది ఏమైనా ఏం జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరిగే సమయానికి ముస్లిం ఓటర్లు కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేసి ఉంటే బాక్సులు బద్దలైపోతాయి. అది మాత్రము టీడీపీ తాను చేసిన తప్పేమిటో గుర్తిస్తుంది.